പാർലമെന്റിൽ സംസാരിച്ചത് ഞങ്ങൾ ടിവിയിൽ കണ്ടായിരുന്നു. സപ്തവർത്തി സംസാരിച്ചിട്ടും അവിടെ പ്രയോജനമൊന്നും. അവന്മാരുടെ സ്വഭാവം ഇപ്പോഴും അതുപോലൊക്കെ തന്നെയാ. നിങ്ങൾക്ക് വേണ്ടി ഒന്നുകൂടെ സംസാരിക്കേണ്ടി വരും. എന്നാൽ നമുക്ക് കാണാം സുഹൃത്തുക്കളെ. എന്താണോ നാട്ടിലൊക്കെ വിശേഷങ്ങൾ? എന്തെന്ന് പറയാനാ, നാട്ടിലുള്ള എല്ലാവരും വെള്ളം അടിച്ച് പാമ്പായിട്ട് കിടക്കുക. ആദ്യം ഈ ബാറെല്ലാം നമ്മുടെ നാട് നന്നാവും. വണ്ടി നിർത്താ, പെട്ടെന്ന് പോ. എന്തായി? എന്താ പറ്റി? രക്തം പോലെ കൊല്ലാൻ നോക്കുന്നേ? కిరాయి గుండాలు ఏ కారణమూ లేకుండా కేవలం డబ్బు కోసం మాత్రమే హత్య చేసే మనుషులు. సౌత్ ఇండియాలో బిజినెస్ మర్డర్స్ నుంచి పొలిటికల్ మర్డర్స్ దాకా సైలెంట్ గా చేయిస్తున్న వ్యక్తి బొబ్బిలి ప్రాంతంలోని తోటపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరాలయ ధర్మకర్త అయిన ఈ సింగన్న పాత్ర. ఎంపీలు నేపేస్తా ఉన్నా. मिनिस्टर जी बोल। जैसे आपने कहा वैसे ही केरला एमपी को हमने उड़ा दिया। बहुत अच्छा सिंगन्ना। साला पार्लियामेंट में रह के कारण बहुत प्रॉब्लम आता था। जितना बोला उससे 20% ज्यादा तेरे को दूंगा। ठीक है। చిన్నప్పుడే బీహార్ పారిపోయిన సింగన్న 13 ఏళ్ల తర్వాత తన సొంత ఊరైన బొబ్బిలికి తిరిగొచ్చి ఫైనాన్స్ కంపెనీ ముసుగులో తన అక్రమాలను సాగిస్తూ బయటికి మాత్రం ఒక వీఐపీలా చలామణి అవుతున్నాడు. తనకెంతో నమ్మకమైన అనుచరులని 2 గ్రూప్స్గా విడగొట్టి వాళ్ళని తన దగ్గరే ఉంచుకుని వాళ్ళ ద్వారా సంబంధం లేని 3వ గ్రూపుని స్పాట్లో దింపి ఎంతో తెలివిగా ఈ హత్యలు చేయిస్తుంటాడు. వైజాగ్ చోడవరంలో తనకున్న మిల్లులు ఫ్యాక్టరీల్లో పేదరికంతో బతుకు తెరువు కోసం వచ్చిన బీహారీలు ఇంకా ఇతర రాష్ట్రాల వారిని కూలీలుగా మార్చి కోట్లు సంపాదిస్తున్నాడు. ఎవడ్రా ఇక్కడ వాసు? తెలీదన్నా. ఏ వాసు? వడ్డీకి డబ్బులు ఇస్తాడే? తెలీదండి. తెలీదయ్యా. ఎందుకయ్యా వెతుకుతున్నారు? జ్ఞానాపురం మార్కెట్ లో శేషవనకు పోటీగా వడ్డీకి ఇచ్చాడు, అందుకే వాడిని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఎవడ్రా ఇక్కడ వాసు? వాసు దగ్గరికి వెళ్ళి వాసు అని అడుగుతున్నాడు. అడుగుతున్నానా? చెప్పరా? చైతీరా చెప్పురా. తీయరా అంటే వినలేదు. ఇప్పుడు వదలరా అని గించుకుని నేనేరా వాసుని, నేనే వస్తానని చెప్పు. వ్యాపారం చేసుకునే చోటు, మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. జ్ఞానాపురం మార్కెట్లో నేను వడ్డీకి ఇస్తే మీ అన్నకెందుకురా తోలా?
రాజస్థాన్ నుంచి వచ్చిన సేట్లే సందుకో కొట్టేట్టుకుని హ్యాపీగా వడ్డీకి తిప్పుతుంటే లోకల్ లోడ్ ని వడ్డీకి తిప్పితే లోకువా? జ్ఞానాపురం మార్కెట్ లోనే కాదు, భీమ్లీ, పెందుర్తి, సీతమ్మపేట, మద్దెలపాలెం, అనకాపల్లి నుంచి అన్నవరం వరకు అన్ని మార్కెట్ లోనూ నేను వడ్డీకి ఇస్తానని మీ తొందరతో చెప్పు. దివ్యా డి దాన్ని ఎందుకు అంత తొందరగా లేపుతావు? తన ఫ్రెండ్స్ తో ఫన్ మాల్ కి వెళ్ళాలని చెప్పిందండి. ఎప్పుడు ఆన్ చేసి నీ రెగ్యులర్ అలారం ఆన్ చేయి. చెప్పండి డాడ్. ముంబై మార్కెట్ లో మహేంద్ర షేర్స్ భూమ్ లో ఉన్నాయి. ఇక్కడ నేను కొన్న జీకే టెక్స్టైల్ షేర్స్ 30% ఇంక్రీజ్ అయ్యాయి. గ్రేట్ డాడ్. ఏ షేర్ మార్కెట్ ఏమిటో రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. మా హే, నిద్దట్లో కంప్యూటర్ అనుకొని నా ప్రాణం తీశారు. ఓకే ఓకే. ఎవర్రా ఈ బామ్మ? ఆడే ఆ శివరామరెడ్డి వడ్డీ వసూలుకి వెళ్తే లోపలికి వెళ్ళి తలుపేసి కూర్చున్నాడు. నేను అరుగు మీద కూర్చున్న వాడికి ప్రాణమైన బామ్మని సేఫ్టీగా ఎత్తుకొచ్చేసాను. ఎట్టుంది దెబ్బ? మార్కెట్ లో న్యాయంగా ఉంటామనే పేరు ఉంది మనకి. వెళ్ళు తిప్పేస్తా. సెంటిమెంట్లు చూసుకుంటే బిజినెస్ డెవలప్ చేయడం కష్టం. 2 నిమిషాల్లో వాడు డబ్బుతో ఎలా పరిగెట్టుకొస్తాడో చూడు. వాడే ఫోన్ చేస్తున్నాడు. ఓపెన్ స్పీకర్ లో పెడతాను, ఎలా ఏడుస్తాడో అది మాత్రం విని. రే, డబ్బులను తీసుకుని ఇక్కడికి ఎంతసేపట్లో వస్తున్నావు? నేను ఇల్లు ఖాళీ చేసి సోడవరంపై వెళ్ళిపోతున్నాను రా. శభాష్. ఏమంటున్నావురా? ఆ ముసలి దాని గురించి తెలియకుండా దాన్ని ఎత్తుకుపోయావు. తెల్లారితే ఆ ముసలిది పొరాటాకి పాయ అడుగుతుంది, మధ్యాహ్నం బిర్యానీకి తాగటానికి నీళ్లకు బదులుగా బీర్ కావాలంటుంది. చూడు, మా బామ్మని సేఫ్టీగా చూసుకో, లేదంటే పోలీస్ డిపార్ట్మెంటే బెటాలియన్ తో దిగుతుంది. ఏంటి వసే చప్పిడి ముక్కు చైనా సుందరమ్మ, నిన్ను కాపాడడానికి పోలీసులు. వడ్డీ ఇవ్వలేదని రెడ్డి బామ్మని తీసుకొచ్చిన చిరతపులు ఎవర్రా? నేనే సార్. వడ్డీకి తిప్పడమే తప్పురా, అందులోనూ పోలీసు బామ్మనే ఎత్తుకొచ్చావు. బేవసనాయాల. మీకు బామ్మే? మా నాయన కన్నా నాయన చైనా నుంచి ఈ మైనాని లేపుకొచ్చేటప్పుడు ఎంత ఫైన్ గా ఉండేదో నీకు తెలుసారా? శివరామరెడ్డి బామ్మంటున్నాడు, నువ్వు బామ్మంటున్నావు. నాకిది లీగల్ బామ్మ, కానీ వాడికి మాత్రం ఇది ఇల్లీగల్ బామ్మ. దీనికి ఊరంతా నవ్వాలి, నువ్వు నవ్వకూడదు. వసే కొవ్వెక్కి బలిసిన కోతి ముఖం దానా, నువ్వు పిట్టపెట్టలాడుతున్నప్పుడే అనుకున్నాను నీ వెనకాల పెట్టెల దొరలో చాలా మంది పడి ఉంటారని. బామ్మని పట్టుకొని ఎంత పాట అన్నావురా? ఈ చైనా ఫోన్కి 2 సిమ్ కార్డులు ఉన్నాయి, నాకు తెలియలేదే. నన్ను కాపాడండి. అన్నయ్య వచ్చాడన్నా. ఏంట్రా మొత్తం వైన్ షాప్ ని ఇక్కడికి మార్చేసినట్టున్నారు? పని చేసుకునే చోట్రా. మార్కెట్ లో తాగాలంటే సాకుంటేనే జూట్ అంటారు. నువ్వు మందు కొట్టడానికి జూట్ అనాలి, అంతేగా? ఇదిగో జూట్. ఇప్పుడు కానీ సాకు లేకుండా మందు కొడితే తాగుబోతుంటారా? తింగరతో. కమాన్ బాయ్స్. ఎస్ బాస్. మంచి సాకు బావా. మన రత్నమాలకి వేళ పుట్టినరోజురా. ఈరోజు ఎలాగైనా అసలు వడ్డీ వసూలు చేయాల్సిందే వాసు. మీ అబ్బాయికి ఏమో మా పిల్లల నుంచి 1.5 సంవత్సరం అయింది. మరి మా అమ్మ కంటలడి పెట్టుకోకుండా చూసుకోవడం మీ బాధ్యత. మీ అబ్బాయి చిన్నరాయుడు పెద్దరాయుడు అన్న ఫీలింగ్ ఒకటి. విశాఖ పల్లిగా ఉన్నప్పుడు పుట్టుంటారు, పట్నం అయిందని ఇంకా తెలియదు అనుకుంటా. నా మొగుని గాని చూసినారేటి? ఏటేటో ఉంటా. మీ గుంటగాడి పేరేటి? నరసింహూర్తి. అయ్యా, ఆ గుంటడేటి? అల్లదిగా పచ్చవాడిని వేసుకుని గుంటనే బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోచ్చేసినట్టు కాదేటి? కొంప కొల్లడి చేస్తానే. మరేంట్రా గోరింటాకులో రమాపురంలాగా యాస్ గా మాట్లాడు. నువ్వు ఆ యాసలోనే మాట్లాడేవుగా. నాలో ఉన్న యాస్ కవి అప్పుడప్పుడు ఇలా బయట వస్తుంటాడు. దివ్య, మీతో కొంచెం మాట్లాడాలి. నన్ను నువ్వు డి అనే పిలవచ్చు. ఏంటి విషయం చెప్పు. డి, నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకుండా నేను బతకలేను. సరే, నేను నిన్ను లవ్ చేస్తాను, కానీ నీకన్నా బెటర్ గా ఎవరైనా దొరికితే వాడితో వెళ్ళిపోతాను. ఓకేనా? దివ్య, అంతకు ముందే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళైనా కూడా నీకు డివోర్స్ ఇచ్చి వాడితో వెళ్ళిపోతాను. పర్వాలేదా? ఏంటి దివ్య అలా మాట్లాడుతున్నావు? నేనెప్పుడు ఒకేలాగా మాట్లాడతాను. నువ్వేదో మంచి పిల్లవు అనుకున్నాను. నువ్వు అసలు అమ్మాయివేనా? నీ వెనక తిరిగి 2,000 రూపాయలు షూ అయిపోయింది. ది అంటే దివ్య కాదే. నువ్వు ఒక కేడి, నువ్వు ఒక బ్లడీ, నువ్వు ఒక రౌడీ, నువ్వు ఒక డెవిల్. యు ఆర్ ఎ డేంజర్. ఐ డెమోలిష్ మై లవ్. వస్తున్నానే. వాసు, ఏమైందిరా? బండి ఆపు. బయటికి రావే. రే, ఎవరు నువ్వు? ఒకడు వాడి లవ్వు చెప్తే బాగున్నావు, బాగలేవు, నచ్చావు, నచ్చలే అని చెప్పలే గాని, నువ్వేంటే వీడికన్నా బాగుంటే వాడితో వెళ్ళిపోతాను, వాడికన్నా బాగుంటే వీడితో వెళ్ళిపోతానని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మగాళ్ళంటే నీకు అంత లోకం అయిపోయారా? యు థింక్ యు ఆర్ మ్యాడ్ ఆర్ క్రేజీ? కాంట్ యు అండర్స్టాండ్ అ గైస్ లవ్ అండ్ ఫీలింగ్స్? ఎవత్తువే నువ్వు? ఎక్స్క్యూజ్ మీ. నిన్ను మీ అమ్మ నాన్న కని అలా గాలి కుదిలేసారే. ఐ లవ్ యు. ఏంటి
ఏ నీ నోరు మూయించడానికి అలా చెప్పాను. ఏమీ తెలియకుండా ఎందుకు లోడ లోడ అని వాగుతున్నావు? నేను ఎందుకు అలా మాట్లాడానో తెలుసా నీకు? ఆ అబ్బాయి నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. నేను లవ్ చేయడం లేదంటే గడ్డం పెంచుకుని వెక్స్ అయ్యి లైఫ్ నే స్పాయిల్ చేసుకుని ఉండేవాడు. నా క్యారెక్టర్ ని అసాసినేట్ చేసుకుని వాడి లైఫ్ నే సేవ్ చేశాను. ఏం తెలియకుండా ఎందుకు ఓవర్ చేస్తున్నావు? సారీ అండి, తప్పంతా నాదే. కాళ్ళ మీద పడేలోగా వెళ్ళిపోదామా? గ్రేట్ అండి, చాలా స్వీట్ అండి, వెరీ నీట్ అండి. తప్పంతా నాదేరా. గొప్పేమండి అందరినీ. ఇలాంటి సీన్ ఇంతకు ముందు ఎప్పుడు మీకు చూడలేదా? వెళ్ళండి, చెప్పండి మీకు. అదండి వెళ్దాం. తప్పుగా అనుకోకండి, కూర్చోండి. థ్యాంక్ యూ. సారీ అండి. ఏమండి, డి ఫర్ దివ్య కాదండి, డిసిప్లిన్ అండి, డిప్లొమాటిక్, డివైన్, డి ఫర్ దేవత అండి. ఇంటి మీద లోన్ కావాలి. సరే డాక్యుమెంట్స్ చెక్ చేస్తాను, సార్ని కలవండి. అలాగే సార్. ఆర్జే ఎక్స్పోర్ట్ ఓనర్ రాజశేఖర్ గారు పంపించారు. ఎవరిని లేపేయాలి? వైజాగ్ ఏడీఎస్పీ శివరాం నాయక్ ని. ఏంటి ప్రాబ్లం? మా బాస్ మీద ఒక చిన్న కేసు ఉంది. అందువల్ల ఈ ఏడీఎస్పీ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఏంటా కేసు? మా కంపెనీలో పనిచేసే 3 అమ్మాయిలు కనపడకుండా పోయారు. కనపడకుండా పోలేదు, వాళ్ళని నీ ఓనర్ రేప్ చేసి చంపి పాతి పెట్టేశాడు. ఈ విషయం బయటికి వస్తే మీ ఓనర్ లోపలికి వెళ్ళాలి. ఓకే, నేను చూసుకుంటాను. మీరు నా ఫైనాన్స్ కంపెనీకి వచ్చింది ఇంటి పత్రాలు పెట్టి డబ్బు తీసుకెళ్ళడానికి. రికార్డులో అలాగే ఉండాలి. నువ్వు నాకు కొత్త ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్కి నీకు తెలియని నెంబర్ల నుంచి ఫోన్లు వస్తాయి. వాటన్నిటిని నువ్వు అటెండ్ చేయాలి. కానీ ఆ నెంబర్ నుంచి నువ్వెవరికి ఫోన్ చేయకూడదు. ఓకే సార్. అమౌంట్ ఎక్కడివ్వాలి? ఫోన్ వస్తుంది. ఇక బయలుదేరండి. అన్నా? సుందరం, ఏడీఎస్పీ శివరాం నాయక్. మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేయి. అన్న చెప్పనా? కొత్త సిమ్ కార్డు తీసుకుని వెంటనే ఫోన్ చేయి. సరే ఓకేనా? రివర్స్ ఫోన్. సార్ గన్ను సార్. కూరగాయలు కొనడానికి జ్ఞానాపురం మార్కెట్ దాకా రావాలా? పక్కనే సూపర్ మార్కెట్ ఉంది. దొరదంట 4 పీకితే తోలు తీరు. రేవండ్రా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు? కల్ ఐసే కితనే దిన్? ఎదురు బొంగేం కాదా? అవసరానికి డబ్బులు తీసుకునేటప్పుడు మాత్రం తెలుగులో మాట్లాడతావా? డబ్బులు తిరిగిమ్మంటే హిందీలో వాగుతావా? నువ్వేంటి వీటితో హిందీలో మాట్లాడతావు? సెట్ వెళ్ళు. బాస్ కోనసీమ కొబ్బరి ముక్క వస్తుంది. ఏంటండి సడన్ గా దేవతలు వచ్చారు? ఆ రోజు మీరే గడ్డి అంటే దేవత అన్నారు, అందుకే వచ్చేసాను. రండి కూర్చోండి. సరే, ఇది మీ ఇల్లా కొట్ట? ఇల్లు, కొట్టు, ఆఫీసు, బ్యాచులర్ డెన్, పార్టీ హాల్ అన్ని ఇదే. వాడు చూడటానికి సేటు పిల్లాడిలా ఉన్నాడు. వాడితో ఇంటి గొడవ? ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలని ఇంట్లో తెలియకుండా 40,000 తీసుకున్నాడు. మామూలుగా సేట్ల దగ్గర మనమే డబ్బులు తీసుకుంటాం. కొంచెం హిస్టరీ మారుదామని నేను డబ్బులు ఇచ్చాను. ఓ, వడ్డీ బిజినెసా? నో, బ్యాంక్ బిజినెస్. సరే, మీ బ్యాంక్ లో ఏంటి ఇంట్రెస్ట్? ఫైర్ ఇంట్రెస్ట్. అంటే డబ్బు తీసుకోగానే అగ్గిలా అంటుకుంటుంది, మంట తట్టుకోలేరు. వల్ల కాటిలో కట్టి కాలే వరకు వడ్డీయే కట్టగలరు. ఇంకా అసలు ఎందుకురా పరువు తీస్తారు? సరే, మీరు హిందీ ఎలా మాట్లాడుతున్నారు? బాంబే సినిమాని వీడు 10 సార్లు చూశాడు. మనీషా కోయిరాలకే నేర్పింది. స్కూల్లో సెకండ్ లాంగ్వేజ్ అండి, కొంచెం కొంచెం తెలుసు. బావా, మనకే హిందీ తెలుసు అని చెప్పా అమ్మాయితో. ఏది మాట్లాడండి. यात्रिकन कृपया जाने वाले गाड़ी नंबर 1, 2 प्लेटफॉर्म 1, 2, 3 दमेगा आया आएंगे. చెన్నై ఎక్స్ప్రెస్ ఐ యామ్ వాచింగ్ 7 times. రియల్లీ? నమ్మకం లేదా? పాటేసుకోరా. ఇంటికి ఎవరన్నా వస్తే తాగడానికి ఏమి ఇవ్వరా? వెళ్ళి చల్లగా ఫ్రిడ్జ్ లోంచి ఏమైనా తీసురా. లేదు, నాకేం వద్దు. కాదండి, ఫస్ట్ టైం వచ్చారు కదా. సరే, ఇదిగోండి, తీసుకోండి. హే, ఏంటిది? బీర్ అండి, చాలా కూలింగ్ ఉంది. ముట్టుకుని చూడండి. ఏంట్రా? బావా, మన ఫ్రిడ్జ్ లో కూలింగ్ గా ఉండేది ఇదేగా. ఏ అమ్మాయికి అలవట్లేదా? నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ. మీట్ యు నెక్స్ట్ టైం. వెళ్ళిపోతుంది. పోరా, దాని స్టైల్ కి కలర్ కి ఎత్తింది దించకుండా 10 బీర్లు తాగలదు. ఊరికే యాక్ట్ చేస్తుంది.
ఇప్పుడు సంతోషమేనా? నేను పాలసీతోనేగా మందు కొడతాను. ఇప్పుడు తను నన్ను తాగబోదనుకోదారా? ఆ అమ్మాయి ఏదో అనుకుంటుందని నన్ను ఎందుకురా కొలబడుస్తావు? రేపటి నుంచి ఫ్రిడ్జ్ లో కాఫీ టీ కలిపి పెడతానులే. అయ్యో వెళ్ళాడా? దాని వెనకే వెళ్తున్నాడే.